ఆహా, చిక్కున మెరుచుకుంటా ఎంత బాగున్నాయిలే. 2.5 కిలోల వజనున్న బంగారు శంకు చక్రాలు ఇవి. కొంచెం అటు ఇటు 2.5 కోట్ల ఇలువనట. తమిళనాడు చెన్నైలో ఉండే ప్రైవేట్ కంపెనీలు ఇంకన్న స్వామికి కానుకిచ్చిరు. నిన్న కానుకిచ్చిన ఆ కంపెనీలకు సన్మానం చేసి తీర్థ ప్రసాదాలు అందజేసిరు గుడివాళ్ళు కూడా. ఇప్పటికే ఇటువంటి బంగారు కానుకలు బొచ్చడున్నాయి ఎంకన్నతన. అయినా చంద్రునికో నూలిపోగన్నట్టు ఎంకన్నను నమ్ముకొని మొక్కే భక్తులకు కలిసి వస్తే వాళ్ళు అనుకునే జరిగినందుకు దేవునికి ఇట్లా కానుకలు సమర్పిస్తుంటారు అన్నట్టు. మొన్న స్వామివారి ఒక్కనాటి హుండీ ఆదాయం కూడా రికార్డు లెవెల్నే ఉందట. 77,044 మంది దర్శనం చేసుకుంటే 5,44,00,000 రూపాయల నగదు పైకం కానుకలు వచ్చినాయట. మామూలుగా 3-4 కోట్ల లోపలనే ఉంటాయి రోజువారీ ఆదాయం, కానీ ఈ ఏడాదిలోనే 4 మాటల 5 కోట్ల ఆదాయం దాటిందట. మొత్తానికి కుబేరుని బకాయి తీరుస్తందుకు వడ్డీ కాసుల ఎంకన్నకు భక్తులు బగ్గనే సాయం చేస్తున్నారన్నట్టు.